హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రాష్ట్రంలోనే అంగన్వాడీలకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అంగన్వాడీలకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏం శుభవార్త చెప్పింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర హోంమంత్రి అనిత తెలిపారు. ఉద్యోగుల హామీల అమలులో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ వేతనాలను చరిత్రలోనే తొలిసారిగా 2 సార్లు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయటంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి 86.68 లక్షల విడుదల చేసి ఒక్కో కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు వివరించారు. ఇక అంగన్వాడీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించే విధానాన్ని అమలు చేసి జీతాల ఆలస్యానికి పూర్తిగా చెక్ పెట్టామని తెలిపారు. సుమారు 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు 75,000 కోట్ల వ్యయంతో 5G స్మార్ట్ ఫోన్లు అందించినట్లు చెప్పారు. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందుతున్నాయని వెల్లడించారు. ఇక ప్రభుత్వ చర్యల ఫలితంగా అంగన్వాడీ కేంద్రాల హాజరు శాతం 70 నుంచి 96కు పెరిగిందని ఆమె పేర్కొన్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేటీ సమస్యలకు పరిష్కారం చూపించిన ప్రభుత్వం ఇదేనని తెలిపారు. 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో గ్రాడ్యుయేటీ చెల్లింపుల కోసం 20 కోట్లు కేటాయించి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అంగన్వాడీలకు అండగా నిలిచిందన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్గా పదోన్నతి ఇచ్చి పూర్తిస్థాయి వేతనాలు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అదేవిధంగా కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఇక అంగన్వాడీలు ప్రతిపాదించిన 9 డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించామని, వేతనాల పెంపు అంశాన్ని కూడా సాధ్యమైనంత త్వరగా అమలు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇక గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసి వెళ్ళిందని, వారు చేసిన అప్పుల కారణంగా ప్రస్తుత ఆదాయంతో పాటు అదనంగా అప్పులు తీసుకొని వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని హోంమంత్రి అనిత గారు విమర్శించారు. అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమంలో ఎలాంటి రాజీ ఉండదని ఆమె స్పష్టం చేశారు.